బుచ్చిబాబు గారు ఇంకా సైలెన్స్ ని పక్కన పెట్టే టైం అయితే వచ్చేసింది. ఇంకా సైలెన్స్ అయితే పక్కన పెట్టి ఆ నిశ్శబ్దానికి ఒక పెద్ద శబ్దం చేస్తే ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా అయితే ఉంటారన్నమాట. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్ గా పెద్ద సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా అంటే అది ఫస్ట్ లుక్ కావచ్చు, దాని తర్వాత వచ్చిన పోస్టర్లు కావచ్చు, ఇంకా మిగతా సాంగ్ అప్డేట్ కావచ్చు, ఏదైనా సరే ఫ్యాన్స్ అడగకుండానే మన బుచ్చిబాబు గారు అయితే ఇచ్చారు. కానీ గత 2, 3 నెలలుగా అంటే క్రిస్మస్ అప్పుడు గావచ్చు, లేకపోతే సంక్రాంతికి కావచ్చు, మన రిపబ్లిక్ డే కావచ్చు, అసలు ఆ సినిమా నుండి ఎటువంటి సౌండ్ అయితే లేదు. ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఇంకా రిలీజ్ చేస్తామన్న సెకండ్ సింగిల్‌ని గూడా వీళ్ళైతే రిలీజ్ చేయలేదు. సెకండ్ సింగిల్ రిలీజ్ చేయటం పక్కన పెడితే, ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తామని అప్డేట్ గూడా ఇవ్వలేదు. ఇంక ఇవన్నీ పక్కన పెడితే మార్చి 27వ తారీఖు నుంచి 'పెద్ది' సినిమా అయితే పోస్ట్‌పోన్ అయిపోయింది. అయితే మార్చి నుంచి మే ఫస్ట్‌కే కదా వెళ్ళింది. పర్లేదు అనుకున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. అయితే ప్రెజెంట్ వినపడుతున్న న్యూస్ ఏంటంటే, బాగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటంటే, సినిమా మే నుండి సెప్టెంబర్ దసరాకైతే వెళ్ళిపోయిందని న్యూస్ అయితే వినపడుతుంది. కాబట్టి తక్షణమే సినిమా టీమ్ అయితే కొద్దిగా అయితే మేల్కొని అసలు సినిమా పోస్ట్‌పోన్ అయిందా లేదా? ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే ఏ డేట్‌కి పోస్ట్‌పోన్ అయిందనే ఒక క్లారిటీ గనక ఇచ్చేస్తే ఫ్యాన్స్ అందరూ కూడా కొద్దిగా హ్యాపీగా అయితే ఉంటారన్నమాట. అంటే గేమ్ చేంజర్‌తో పోల్చుకుంటే ఈ 'పెద్ది' సినిమా అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉన్నారు. ఎందుకంటే 'గేమ్ చేంజర్' సినిమా టైంలో ఆ అప్డేట్స్ కోసం ట్విట్టర్‌లో నెగెటివ్ ట్రెండ్స్ చేశారు. ఇంకా చాలా సార్లు అద్దిచ్చారు సినిమా టీమ్‌ని. అయినా సరే 'గేమ్ చేంజర్' నుంచి అయితే అప్డేట్స్ అయితే వచ్చేవి కాదు. కానీ ఎప్పుడైతే ఆ 'గేమ్ చేంజర్' డిజాస్టర్ తర్వాత బుచ్చిబాబు గారి సినిమా లైన్‌లోకి వచ్చిన తర్వాత అప్డేట్స్ అడగకుండానే బుచ్చిబాబు గారైతే ఇష్టం అయితే మొదలుపెట్టాడనమాట. అది షూటింగ్ అప్డేట్స్ కావచ్చు, లేకపోతే సాంగ్ అప్డేట్ కావచ్చు, ఫస్ట్ లుక్ అప్డేట్ కావచ్చు, ఇంకా అడగకుండానే 2, 3 పోస్టర్‌లు కూడా ఆయనైతే రిలీజ్ చేశాడు. అంత యాక్టివ్‌గా ఉన్న బుచ్చిబాబు గారు ఒకేసారి ఇంత ఇనాక్టివ్ అవ్వటం వల్ల ఫ్యాన్స్‌కైతే అదైతే నచ్చట్లేదు. అంటే ఫ్యాన్స్ నిరాశ చెందారు. అది ఇది అని నేనైతే చెప్పను గానీ, ఈ ఎంప్టీ ఎయిర్ ఏదైతే ఉందో అదైతే సినిమాకైతే మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా సినిమా లాగా ఈ రోజున 'పెద్ది' సినిమా అయితే ఉంది. ఈ సినిమా పైన అంచనాలు కూడా తారాస్థాయిలో అయితే ఉన్నాయి. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన 'చిక్రీ' పాట ఏదైతే ఉందో అది వినొద్దురా బాబు అని చెప్పినా సరే జనాలు కొట్టి మరి వినే పరిస్థితుల్లో అయితే ఉన్నారు. అంటే హైప్ ఆ రకంగా అయితే ఈ సినిమా మీద అయితే బిల్డ్ అవుతుంది. ఇంత హైప్ బిల్డ్ అవుతున్నప్పుడు ఈ మొమెంటాన్ని అలా కంటిన్యూ చెయ్యాలి తప్ప ఇలా డెడ్ ఎయిర్ అయితే పెట్టి దాన్ని ఆ మొమెంటాన్ని స్టాప్ చేయటం ఏదైతే ఉందో అదైతే సినిమాకైతే అస్సలు మంచిది కాదనమాట. అందులోను 'గేమ్ చేంజర్' లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా పైన అంచనాలు అసలు ఎక్కడా తగ్గకూడదో, తగ్గనివ్వకూడదు. ఇప్పుడైతే అదే కొద్దిగా ఆ డిప్ అయ్యే ప్రమాదం అయితే కనపడుతుంది. ఎందుకంటే సినిమా మార్చి నుంచి ఏకంగా దసరాకి అందరూ చెప్తున్నట్టు దసరాకి గనక వెళ్ళిపోతే ఈ మధ్యలో అసలు అప్డేట్సే ఉండవు. అసలు ఆ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేస్తారనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే ఫ్యాన్స్‌కైతే ఇవ్వాలి. ఆడియన్స్‌కైతే ఇవ్వాలి. అసలు ఈ సినిమా పోస్ట్‌పోన్ అయిందా లేదా? ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే ఏ మంత్‌కి పోస్ట్‌పోన్ అయింది? ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఒక రిలీజ్ డేట్‌తో పాటు సెకండ్ సింగిల్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే ఒక అప్డేట్ గనక ఇచ్చేస్తే ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ హైప్ ఏదైతే ఉందో అదైతే అలాగే ఇంటాక్ట్‌గా అలాగే సర్వైవ్ అయిద్దనమాట. అలా కాకుండా అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఉండటం వల్ల ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అదైతే స్ప్రెడ్ చేసేస్తున్నారు. చాలా దారుణంగా స్ప్రెడ్ చేస్తున్నారనమాట. ఈ రోజున పొద్దున్నుంచి మీరు చూసుకుంటే 'పెద్ది' సినిమా దసరాకి వెళ్ళిపోయిందనే న్యూస్ మామూలుగా సర్క్యులేట్ అవ్వట్లేదు. పెద్ద పెద్ద ఆర్టికల్స్ అయితే రాసి ఈ సినిమా ఔట్‌పుట్ సరిగ్గా రావట్లేదు. అందుకే పోస్ట్‌పోన్ చేస్తున్నారు. రీషూటులు చేస్తున్నారు. ఈ రకమైన విష ప్రచారం అయితే జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ సినిమా డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారు దీనిపైన ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిందిగా నేనైతే కోరుకున్నా. ఖచ్చితంగా ఇవ్వాలండి. సినిమా పోస్ట్‌పోన్ అయింది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోస్ట్‌పోన్ అయింది అనేదైతే మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇంక ఇది పక్కన పెడితే ఇదొక మల్టీ స్పోర్ట్స్ డ్రామా అన్నమాట. ఇప్పటివరకు మనం క్రికెట్ ఒకటే చూసాం. ఇంకా చూడాల్సిన ఒక 2, 3 అయితే ఉంటాయి. అవి రాబోయే రోజుల్లో వచ్చే కంటెంట్‌లో మనకైతే తెలుస్తాయి. కాబట్టి సినిమా పోస్ట్‌పోన్ అయినా సరే నిరాశ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ సినిమాలో బంచ్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంటది.
కాబట్టి కంగారైతే లేదు. కానీ ఈ డెడ్ సైలెన్స్ ఏదైతే ఉందో అదైతే మంచిది కాదు. ఖచ్చితంగా సినిమా రిలీజ్ డేట్‌ని ఒకవేళ సినిమా పోస్ట్‌పోన్ అవ్వకుండా మార్చి 27నే రిలీజ్ అవుతుందా? అదైనా సరే మరొకసారి అయితే ప్రకటించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. కానీ ఖచ్చితంగా సినిమా అయితే పోస్ట్‌పోన్ అయ్యిద్ది. మార్చి 27 నుంచి. మరి అది ఎక్కడికి పోస్ట్‌పోన్ అయిందో చెప్పవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటరు. ఏమీ లేదు. నువ్వేంట్రా పెద్ద పోటుగాడిలాగా వీడియో యేసుకొని సినిమా టీమ్‌ని చెప్పమంటున్నావు. అది ఇది అని మీరైతే అనుకోవచ్చు. మంచి హైప్ అయితే బిల్డ్ అయింది. ఆ హైప్ ఉన్న మొమెంటాన్ని అలాగే కంటిన్యూ చేయవలసిందిగా, అలాగే ఈ డెడ్ ఎయిర్ వల్ల చాలా విష ప్రచారం, చాలా నెగెటివ్ న్యూస్‌లయితే సినిమా గురించి చాలా ఫాస్ట్‌గా పాకిపోతున్నాయి కాబట్టి, నేనైతే ఈ విధంగా అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. మరి అదన్నమాట మ్యాటరు. మరిది నే మ మరి నేను మాట్లాడింది మీకు కూడా జెన్యూన్‌గా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.